వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 4 దశాబ్దాల రాజకీయ జీవితాన్ని అనుభవించి 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసి 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. 3 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అక్రమ కేసులు పెట్టి రాజమండ్రి కేంద్ర కారాగారంలో 53 రోజులు నిర్బంధించి ఆయన పట్ల వాళ్ళు చూపించిన దారుణమైన నికృష్టమైన పనులు చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా లిక్కర్ స్కామ్లో ముద్దాయి అయిన మిథున్ రెడ్డికి అదే జైల్లో ఆ జైలు అధికారులు సర్వ సుఖాలు అందిస్తున్నారు, రాజభోగాలు అందిస్తున్నారు. దాన్ని విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు అడ్స్మతి శ్రీనివాస్ గారు. వారిని అడిగి రాజమండ్రి కేంద్ర కారాగారం లిక్కర్ స్కామ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించి ఆయన ఎంత కష్టపడారో చూసాం. అదే జైల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎంపీ మిథున్ రెడ్డికి సర్వ సుఖాలు సర్వ భోగాలు అందిస్తున్నారు అదే సిబ్బంది. ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఇవాళ పత్రికల్లో ప్రధాన వార్తగా వచ్చిందండి. ఇది కొద్దిగా ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ఇప్పుడు జైల్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు, వాళ్ళు రిమాండ్ చేసిన తర్వాత వాళ్ళకున్న ప్రివిలేజ్ ఏదైతే ఉందో ప్రోటోకాల్ ప్రకారం ఒక రాజకీయ ఖైదీకి ఏ రకమైన సౌకర్యాలు ప్రొవైడ్ చేయాలో అవి ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ అభ్యంతరం ఎక్కడ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి లేకపోతే మాజీ ముఖ్యమంత్రి అని కాకుండా ఆయనకి ప్రివిలేజ్ ఉంటుంది, రాజకీయ ఖైదీలకు ఒక ప్రివిలేజ్ ఉంటుంది. ఏ క్లాస్ గదిలో ఏదో కేటాయిస్తాం ఏదో ఉంటుంది అక్కడ. అది వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టారనేటువంటిది ఇక్కడ మన అభియోగం. ఎలాగంటే దోమలు కొడుతున్నాయని అంటే దోమలు కొట్టకపోతే రంభావరు వసుకొని కొడతారా ఇలాంటి మాటలు మాట్లాడారు. అలా అభ్యర్థన. ఇక్కడ దోమలు కొట్టకుండా చూడాల్సిన బాధ్యత నువ్వేం చేసినావు? నువ్వు జైల్లో ఖైదీ 4 గోడల మధ్య నువ్వు బంధించమన్నారు కానీ దోమల చేత కుట్టించమనలేదు కదా. అవును. ఈ దోమల్ని పురుగుల్ని నువ్వేమి చేయలేనప్పుడు దోమంతరా. ఆయనకి ఆరోగ్య రీత్యా వేడి నీళ్ళు అవసరం, వేడి నీళ్ళు అడిగాడు ఆయన. రాజమండ్రి వాతావరణం చాలా భయంకరంగా ఉంటుంది. ఆ ఒక్కపోత తట్టుకోలేక అతను ఏసీ అడిగారు. అందులో ఏసీ ఉన్నదాన్ని తీయించేశారు. అంతకుముందే హర్ష్ కుమార్ ఉన్నప్పుడు స్నేహ బ్లాక్లో ఏసీ బహుకరించాడు అతను. నాలుగోళ్ళు లేకపోతే నేనే మళ్ళీ వస్తానేమో ఎందుకని మంచిదని. అది కావాలని తీసేశారు. తర్వాత కోర్టుకు వెళ్ళి కోర్టు దయాదాక్షిణ్యాల మీద ఆయన తెచ్చుకోగలిగారు 40 రోజుల తర్వాత. అప్పుడు కూడా అప్పటికప్పుడు వేయకుండా మెకానిక్ రాలేదని అదని రకరకాల డిలే చేయడానికి ట్రై చేశారు. ఆయన మందులు కూడా ఆయనకి హాస్పిటల్ కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. రెండో కన్ను కూడా ఆ లోపల చేయించుకోవాలంటే కూడా దానికి పర్వాలేదు మందులు వాడచ్చు అని డాక్టర్ చేత చెప్పించుకోండి. డాక్టర్లు వాళ్ళు నేను ప్రెస్ మీట్ చూశాను, వాళ్ళు చెప్పడానికి వెనక ముందు ఆడుతున్నారు. వాస్తవాలు దాసి ఇప్పుడు మీకు అంటే ప్రభుత్వం ఎంత క్రూరంగా వ్యవహరించింది అనేటువంటి స్పష్టంగా అర్థమైంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారి పట్ల సానుకూలత ఏర్పడింది. అయితే ఇక్కడ ఈ ప్రభుత్వం మిథున్ రెడ్డి విషయంలో అలా ప్రవర్తించట్ల. అతను చట్టాన్ని అతను ఏమడిగినా వీళ్ళేం అబ్జెక్ట్ చేయట్లా. ఇతను ఏమడిగితే బాగుండి బేగిచ్చేద్దామని చూస్తున్నారు అందరూ. వ్యవస్థలు కూడా నువ్వు నేరం చేసి వచ్చావా లేకపోతే ఏంటి పరిమితి మించి నువ్వు కోరికలు కోరకూడదు అని చెప్పాలి. అలా చెప్పకుండా అతను ఏమడితే అన్నట్టు టిక్కెట్ పెట్టేశారు. దాన్ని మించి లోపల జైల్లో అధికారులు ఈ కోర్టు ఆర్డర్లను అడ్డం పెట్టుకుని ఇక అతను కాళ్ళు వేసుకోవడం సేకడం తప్ప అన్నీ చేస్తున్నారు. వాళ్ళు అవి కూడా చేస్తున్నారు అని తెలియదు ఏంటండి. ఇది పరిస్థితి అక్కడ. జైలు అధికారులకి ఈ ప్రజాస్వామ్య దేశంలో మీరు ప్రజలకు బొద్దులై మీ విధుల నిర్వహణ ఉండాలి. రాజకీయ ఖైదీలా మామూలు ఖైదీలా ఏ ఖైదీలైనా వాళ్ళ ప్రివిలేజ్ ప్రకారం ఏముంటే చేయాలి. అంతకుమించి మీరు బానిసత్వం చేయాల్సిన అవసరం లేదు. మాకు పడేసి బిస్కెట్లకి వాళ్ళు పడేసి గడ్డి తింటా మేము చేస్తామంటే అది మీ ఇష్టం. కానీ నేర స్వభావం పెరుగుద్ది ప్రజల్లో. ఎందుకంటే జైలు అనేటువంటిది ఒక రకంగా భయం కలిగించాలి. కారాగారం అంటే స్వేచ్ఛకి అక్కడే అంతం, మెయిన్ గేట్ దగ్గరే అంతం అవుద్ది స్వేచ్ఛ. కారాగారం లోపలికి వచ్చిన తర్వాత మన ఆ హక్కుల్ని ఇలాంటివన్నీ కోల్పోతాం, జీవించే హక్కు మాత్రమే మిగిలి ఉంటుంది అనేటువంటిది గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉండాలి. అక్కడ పరివర్తన రావాలి. మీ వ్యవహారం వల్ల మీరు ఇచ్చే కఠినమైన నియమాల వల్ల వాళ్ళ పరివర్తన పశ్చాత్తాపం కలిగి బయటికి స్వచ్ఛంగా రావాలి. మంచి ప్రవర్తనతో మీ మనసు గెలుచుకోవచ్చు,
మీ నుంచి వాళ్ళు కితాబు పొంది కొంత వెసులుబాటు పొందొచ్చు. అంతకు మించి మీరు డబ్బులు తినేసి లక్షలాది రూపాయలు మీరు సంపాదించుకోవడానికి ఇటువంటి ఖైదీలు వస్తే బాగుండు, మనకు పండగరా బాబు అనుకుని ఇలా చేయటం అంటే ఎబ్బెట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ములాఖతులు ఒకసారి నిరాకరించారు. భువనేశ్వర్ గారు వాళ్ళు వెళ్ళాలనుకున్నప్పుడు ఒకళ్ళు వెళ్ళాలి, ఇవాళ ఒకసారి అయిపోయింది, రెండోసారి ఇలాంటి రకరకాల చాలాసార్లు ప్రతిరోజు వార్తలు వచ్చాయి. వాళ్ళు ఫుడ్ పట్టుకెళ్తే కూడా ఇంటికాడ నుంచి స్వయంగా వాళ్ళు మిస్సెస్ ఇచ్చిన ఫుడ్ని వాళ్ళు చెక్ చేసి అవమానించారు. రేటి ఏదైనా కలిపి పెట్టారేమో అన్నట్టు. అంటే ఇరిటేట్ చేయటం, హ్యూమిలేట్ చేయటం కావాలని. ఇప్పుడు ఆ జైలు అధికారులు కూడా అలా చేయరు, వాళ్ళ చేత చేయించినప్పుడు బుద్ధి లేకుండా చేశారు వాళ్ళు. ఇప్పుడు మీకు ఎవరు ఒత్తిడి లేదు, మీ అంతటి మీరు అర్థం నాకుతున్నారు. ఇది వ్యత్యాసం. అప్పుడు వాళ్ళు బలవంతంగా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా చేయించారు, అతను అసౌకర్యానికి గురి చేశారు. ఇప్పుడు వీళ్ళు పెద్ద పట్టించుకోకపోయినా సరే వీళ్ళు ఎక్కువ ఓవరాక్షన్ చేస్తున్నారు. ఎందుకు? ఆ బ్యారక్లో 8 ఫ్యాన్లు పెట్టారండి, 8 ఫ్యాన్లు పెట్టారు. అదేనండి, ఎందుకు అతని మీద అంత మోజేంటి మీకు? అంటే దొంగలకి, దుర్మార్గులకి, దోపిడీదారులకి, స్మగ్లర్స్కి, స్కాములు చేసిన వాళ్ళకి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి మీరు రకమైన మద్దతు ఇస్తే అందరికి అలాగిస్తున్నారా ఏంటి? పెద్దరెడ్డిలో ఉన్న స్పెషాలిటీ, పెద్దిరెడ్డి కొడుకులో ఉన్న స్పెషాలిటీ ఏంటి మీకు? ఇది గమనించుకోవాలి. ఆ జైలు అధికారులు ఎవరైతే ఉన్నారో, జైలు డిఐజీతో సహా అందరూ కూడా ఆలోచించాలి. మీకు ఇప్పటికే మిమ్మల్ని అన్నారు అందరం. పోలీస్ డిపార్ట్మెంట్ పరువు పోయింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు జగన్మోహన్ రెడ్డి దెబ్బతో పోయింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్కి రికవరీ చేసుకోవాలి మీరు. అది రికవరీ మానేసి ఈ రకంగా ఇంకా బూట్లు లాగుతున్నారంటే ఇది చాలా దురదృష్టకరం. రాజమండ్రి ఇప్పుడు ప్రభుత్వం కూడా కొన్నేరు చేయాలండి. వీళ్ళు కూడా చూసి చూడనట్టు ఊరుకోకూడదు. కనీసం ఆ మాత్రం చలనం లేకపోతే ఎలాగా? మీ పట్ల ఎలా వ్యవహరించారు, ఇప్పుడు ఎలా వ్యవహరిస్తున్నారో మీరు మంచి అనిపించుకోవడం కోసం వీళ్ళని ఎలాగ ఈ దొంగల్ని దుర్మార్గం వదిలేస్తే నేరస్తుడికి భయమే ఉంటుంది ఎవరికన్నా. నేరస్వభావం పెరిగే అవకాశం ఉంది మీరు అన్నట్టు. ఏం చేయరు అనేటువంటి భావన రాలేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలు అనిపించినా గ్యారంటీగా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అతన్ని వదిలేసి ఉంటారు అనుకుంటున్నాను నేను. ప్రతి శని ఆదివారాలు ఇంటికి వెళ్ళి రావయ్యా అని వదిలేసి ఉంటారు గ్యారంటీగా, వాళ్ళ దగ్గర డబ్బులు తినేసి. మరి అతను అందుకనే భయం లేదు. ఏముంది వెళ్తాం. ఇప్పుడు మొన్న ఏం చెప్తున్నాడు అతను, కొన్ని నెలలు 2 నెలలు వెళ్తారు జైల్లోకి, ఏముంది ఏం పోద్ది, మీరు రపరపాడండి పీకలు కోసేయండి అని చెప్తున్నాడు. కాబట్టి చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇది పత్రికలో వచ్చిన వార్తలనే మీరు సీరియస్గా తీసుకుని దాని మీద యాక్షన్ తీసుకుంటారని మనం ఆశించాలి. అంతే. మనం ఏం చేయగలుగుతాం సామాన్యులుగా? సరే, ఐపీసీ నుంచి బిఎన్ఎస్గా సెక్షన్ మారినా కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఆర్థిక నేరగాళ్ళని శిక్షించకపోగా ఇలా వెసులుబాటు కల్పిస్తూ ఉంటే ప్రజల్లో వ్యతిరేకత భావం పెరుగుతూ ఉంది, ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. ప్రభుత్వాలు మారినా ఈ ఆర్థిక నేరగాళ్ళని ఏం చేయరా కట్టడి చేయరా? యువత కూడా అదే మార్గాన్ని పయనిస్తే ఏంటి పరిస్థితి, భవిష్యత్తు ఏంటి? ఆల్రెడీ పయనిస్తున్నారండి. ఆయనే ఉంటే వేరేవాడు ఎందుకని? ఆయన ఉన్నాడుకోండి, వేరేవాడితో పని ఉంటుంది. అలాగా అసలు లోపం అంతా కూడా కేంద్రంలో ఉన్న పెద్ద తలకాయల్లో ఉందండి. వాళ్ళు ఎవరన్నా కానీ, గతంలో యూపీఏ అయినా ఇప్పుడు ఎన్డీఏ అయినా మనం ఉన్నదన్నట్టు చెప్పుకోవాలంటే వాళ్ళ తాలూకా నిర్లక్ష్యం, వాళ్ళ తాలూకు పక్షపాత ధోరణి, కొంతమంది పట్ల అవ్యాజ అనురాగాలు, పుత్రవాత్సల్యం, ప్రేమ చూపించడం వల్ల ఈ దోషులు తప్పించుకుంటున్నారని చెప్పేసి నా అభిప్రాయం. ఈ అర్జెంటుగా నేరస్తుల్ని కఠినంగా శిక్షించే సిస్టము, అభిప్రాయం, వాళ్ళ మీద పక్షపాతం లేకుండా వ్యవస్థలను వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళే. ఇక్కడ విచిత్రం ఏంటంటే వ్యవస్థల్లో కూడా దూరేశారు. వ్యవస్థలో కూడా మనం ఏమనకూడదు వాళ్ళని, కానీ అంతకన్నా దరిద్రంగా పనిచేస్తున్నారు వాళ్ళు. ఏంటండి, ఇక వాళ్ళకేమో ఒక కవచం ఉంది, రాజ్యాంగ రక్షణ ఒకటి ఉంది. దానివల్ల విచక్షణతో పనిచేయాల్సిన వ్యవస్థలకు అధిపతులు వాళ్ళకన్నా జేబు దొంగలు బెటరండి. అలా మారిపోయింది. కాబట్టి మనం ఒక ఏడుపేటు చూరుకుంటాం, మనం అరవగలిగినంత అరవటం, తర్వాత నోరు మూసుకుంటాం, అంతే. దాని మించి ఏం చేయలేం. ఈ ప్రజల్లో తిరుగుబాటు రావాల్సిందే. ప్రజల్లో తిరుగుబాటు ఏం చేస్తారండి? వాళ్ళు ఇచ్చిన నిర్ణయాలు, ఆదేశాలు ఎలాగుంటున్నాయి? ఎవడేం చేసేలా లేవు. ఇప్పుడు అందరిని ఒకే ఘాటను కట్టేస్తారు. మనం విచిత్రం ఏంటంటే మనం దేన్ని విమర్శించలేని పరిస్థితిలో ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు ఏదైనా విమర్శించాము, మరి ఆ యాలో ఎందుకు మాట్లాడలేదు అంటారు. అంటే పిడికి చావుకి పిడికి ఒకే మంత్రం వేస్తున్నారు వాళ్ళు. దాంతో ఆ రకంగా ఎస్కేప్ అవుతున్నారు. చాలా దారుణంగా ఉందని పరిస్థితి. ఎందుకంటే ఈ దేశం స్వాతంత్రం ఎందుకు వచ్చిందిరా బాబు, ఆ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే బెటర్ అనిపించి పరిస్థితి తీసుకొచ్చారు. ఈ వ్యవస్థలో మనల్ని పరిపాలించుకోవడం చేత కావట్లా. ఈ వ్యవస్థలో ఈ రాజ్యాంగం రాసినప్పుడు అందరూ మంచోళ్ళు ఉంటారు,
ఇప్పుడు సిబిఐ ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, వాళ్ళు విచక్షణతో పనిచేస్తారో న్యాయమూర్తులు అందరూ కూడా అని చెప్పేసి అనుకుని రాశారు. వాళ్ళు ఏమి పనిచేయరండి. వాళ్ళు కూడా మనలాగే రాగద్వేషాలకు అతీతంగా లేకుండా కులం మతం చూసుకుని జాగ్రత్తగా వాళ్ళని బయట పడేసుకుంటున్నారు. ఇది మాత్రం వాస్తవం. దానికి ఎగ్జాంపుల్ చుండూరు మారణ అమ్మాయి. ఇంక దాని గురించి ప్రత్యేకించి చెప్పగలదు. వ్యవస్థలో మార్పు రావాలని, వ్యవస్థలో మార్పు వచ్చే వరకు ప్రజలు కూడా నిశ్చయలే చూడటం తప్ప ఏమీ చేయలేరని, వ్యవస్థలో కూడా కులాలు మతాలు ప్రాంతాల వరకు చొప్పించబడి వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు వల్లే ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదులు బయటపడి విచ్చలవిడిగా తిరుగుతున్నారంటూ విశ్లేషణ అర్చుమల్లి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.